దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ శుభదినాన స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైన మనందరితో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఈలాగున జ్ఞానము లేని వారందరినీ కూడా ఈ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఆహ్వానిస్తూ ఉన్నది. తెలివి కలుగు చేయు మార్గం ఏదో తెలుసుకొని ఆ మార్గంలో మీరు చక్కగా నడవమని ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఈ జ్ఞానం అనేటువంటి స్త్రీ ఆజ్ఞాపిస్తున్నటువంటి సంగతిని మన జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు ఆజ్ఞాపిస్తారు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దైవజ్ఞానము కలిగి ముందుకు వెళ్ళాలని, భోజనం చేద్దురుగాని రండి, తెలివి కలిగినటువంటి మార్గంలో చక్కగా నడవండి, ఇక మీదట మీరు జ్ఞానం లేని వారై ఉండొద్దండి అని ఈ చక్కని మాటలు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఆజ్ఞాపిస్తూ ఉంటే, ఆహ్వానిస్తూ ఉంటే, జ్ఞానము లేనటువంటి స్త్రీ కూడా ఆహ్వానిస్తూ ఉందంట. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 13 నుండి 18 వచనాల వరకు చదువుకుంటే, అది ఇంటి వాకట కూర్చుని అది కాముకురాలై పాపముతో ప్రేరేపించబడుతూ యవన బిడ్డల్ని, మరి రాజులను, అధికారులను, ధనవంతులను, బలవంతులను అనేకుల్ని ఆహ్వానిస్తూ ఉందంట. జ్ఞానం కలిగిన స్త్రీ దైవజ్ఞానం పొందుదు రండి, దేవుని సన్నిధిలో ఆనందించండి, దేవుని సన్నిధిలో తెలివి కలుగు చేయు మార్గం ఏదో దానిలో చక్కగా నడవండని జ్ఞానం కలిగిన స్త్రీ ఆహ్వానిస్తుంటే, బుద్ధిహీనురాలైనటువంటి జ్ఞానం లేనటువంటి ఈ స్త్రీ కూడా ఆహ్వానిస్తూ ఉందంట. రండి, నేను కూడా మీకు భోజనం సిద్ధపరిచాను, నేను కూడా మీకు చక్కగా అన్నీ సిద్ధపరిచాను, నా మార్గంలోనికి రండి, నాతో నడవండి, నాతో సంతోషంగా ఉండండి అని ఆహ్వానిస్తుందంట. ఇలాంటి వారు భర్తే ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ప్రియులారా, అన్నదమ్ములే ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళే ఉండొచ్చు. పాపానికి ప్రేరేపించే వారందరూ కూడా బుద్ధిహీనత కలిగినటువంటి స్త్రీలు లేక జ్ఞానం లేనటువంటి స్త్రీలుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలు జ్ఞానం లేనటువంటి స్త్రీ లేక బుద్ధి లేనటువంటి స్త్రీ లేక బుద్ధిహీనురాలైనటువంటి స్త్రీ మనల్ని దేనికైనా ఆహ్వానిస్తుంది. ఒక పండుగ, ఒక పార్టీ, ఒక ఫంక్షను, దేనికోసమైనా మనల్ని ఆహ్వానిస్తుంది అనంటే ఆ క్రియలన్నీ, ఆ కార్యాలన్నీ కూడా పాపానికి, శాపానికి లేక దేవుని యొక్క ఉగ్రతకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి అది ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుందంట, దాని క్రియలన్నీ కూడా మరణానికి, దాని క్రియలన్నీ కూడా నరకానికి, దాని క్రియలన్నీ కూడా సాతాను సంబంధమైనవిగా ఈ స్త్రీ వలె మనం ఉంటే నిజముగా మన క్రియలన్నీ కూడా పాప శాప సంబంధమైనటువంటి క్రియలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి క్రియలకు మనం దూరముగా ఉంటే నిజముగా మనం జ్ఞానం కలిగిన వారమే. జ్ఞానం కలిగిన వారమైతే తప్పకుండా మనం ఎవరిని ఆహ్వానించినా కూడా అది దైవజ్ఞానంతో సరిపోతుంది. దేవుని మందిరానికి నడిపించే వారముగా ఉంటాం, పాపం నుండి అనేకుల్ని విడిపించే వారముగా ఉంటాం. గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో, జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇలాంటి జార స్త్రీ వంటి జాడలకు వెళ్ళొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మనకిచ్చినటువంటి కట్టుబాట్లకు, క్రమశిక్షణకు, దైవ క్రియలకు మనం లోబడి జీవిస్తూ ఉంటే ఈ బుద్ధిహీనత అనేటువంటి జారస్త్రీ వంటి పాపశాప సంబంధమైనటువంటి క్రియలకు మనం వెళ్లకుండా చాలా జాగ్రత్తగా జీవించేటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రియులారా. అయితే ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా తల్లిదండ్రులైతే పిల్లల్ని జ్ఞానం అనేటువంటి మరి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క క్రమశిక్షణకు నడిపించే వారముగా ఉండాలి. అలాగూ పెద్దలైనటువంటి లేక తల్లులైనటువంటి వారందరూ కూడా మరి తోటి మన సహోదరులకు ఇష్టమైనటువంటి దేవుని యొక్క మార్గాన్ని నేర్పించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దీనిని బట్టి నిజముగా మనము పాపం వైపు నడిపిస్తున్నామా, పరలోకం వైపు మనము
స్త్రీలమైన మనము నడిపిస్తున్నామని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని గుర్తెరిగి దేవుని కొరకు అనేకులను సంపాదించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైన మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన స్త్రీలమైన మా అందరికీ మీరు ఇచ్చినటువంటి లేఖన భాగములన్నిటిని బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా మేము జ్ఞానం కలిగినటువంటి స్త్రీకి సరిపోయినట్టుగా నా తండ్రి క్రమశిక్షణ కలిగి నీతి మార్గంలో, సత్య మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో నడుచుకునే కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించి పేరు పేరున మీరు కాపాడి కనికరించి మేలుతో తృప్తిపరచమని, ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ప్రతి బిడ్డను ఆయత్తపరుస్తూ మహిమ పొందువని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.